తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ధిక్కరించేలా ట్వీట్ చేసి కాంగ్రెస్ లో కాకరేపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అక్కర్లేదన్నారు. మునుగోడు ప్రజలే తనకు ముఖ్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో నల్గొండలో అందరూ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ నుండి తానొక్కడే గెలిచానని చెప్పారు. 2023 ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రివర్గంలో చోటు కోసం రాజగోపాల్ రెడ్డి చివరి వరకు ప్రయత్నించారు. అయినా రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలే 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పుబడుతూ ట్వీట్ చేశారు. మీరెవరు బాధపడకండి. మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం నుంచి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడేసరి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తుంది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు అర్హులైన కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా సత్యంగా ఉన్నారు. ఇప్పుడు మాకు ఇప్పుడు పార్టీ మేమిద్దరం ఎమ్మెల్యేలు మునుగోడుకు ఎమ్మెల్సీ ఇక్కడి నుంచే ఇచ్చారు. పొత్తులో భాగంగా అప్పుడు శాసనమండలి మునుగోడు బీజేపీలో పొత్తు సిపిఐ కాదు పొత్తులో భాగంగా సర్వే అయిపోతుంది. ఎమ్మెల్యే మునుగోడు ఇక్కడ అడిగిండు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాబినెట్ ఎవరు లేరు కదా అని చెప్పేసి వీళ్ళకి ఇద్దామని డిసైడ్ చేసిండు. నేను మళ్ళీ మనకు బీజేపీకి రాజగోపాల్ రెడ్డి వస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ చేయాలి. ఎల్బీ నగర్ చేస్తే మంత్రి పదవి ఇస్తాం. మునుగోడు వద్దు, నల్గొండ జిల్లాకి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్బీ నగర్కి చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకుండా పర్వాలేదు కానీ మునుగోడుకి నేను పోటీ చేస్తా, మునుగోడుని అభివృద్ధి చేస్తా. మునుగోడు ప్రజలే నాకు రావాలి. ఈ మునుగోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అఖండ మహానదులు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ దారిలో. కానీ మునుగోడు ప్రజలు నా ఒక్క పాటతోటి, నా ఒక్క మాటతోటి, నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది. కాబట్టి ఉప ఎన్నికలు కూడా నాకు గెలిచినంత పనిచేసింది. టీఆర్ఎస్ వాళ్ళు కలుగుతుంది. వీళ్ళే వీళ్ళు గెలవడానికి రావడం కలుగుతారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొంతమంది నాయకులకు కూడా ఆయన పక్కలో బల్యంలాగా మారారని కూడా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న కొన్ని వ్యాఖ్యల పట్ల కూడా పార్టీలోనే కొంత దుమారాన్ని లేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే రీసెంట్ గా నేనే 10 ఏళ్లు సీఎం గా ఉంటానన్న రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు శాశ్వతంగా సీఎం గా ఉండలేరు అనే విషయం పైన కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన పాల్గొనడం జరిగింది. అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో ఏదైతే గత మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తనొక్కరినే గెలుపొందాను ఉమ్మడి నల్గొండ నుంచి. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లడం, ఉప ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ లోకి చేరిన సమయంలో మునుగోడు టికెట్ సిపిఐకి పొత్తులో భాగంగా సిపిఐకి ఇస్తారంటూ కూడా వాళ్ళు అంటే అధిష్టానం చెప్పడం జరిగింది. కానీ నాకు మునుగోడు టికెటే కావాలని కూడా ఆయన అప్పుడు అధిష్టానం వద్ద చెప్పుకున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మునుగోడు కాకుండా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామంటూ కూడా అధిష్టానం ఆఫర్ చేయడం జరిగింది. కానీ నాకు మునుగోడు నుంచే పోటీ చేస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మంత్రి పదవి కావాలని చెప్పి ఆయన ఆ పార్టీలో చేరే సమయంలో అడిగిన సిచ్యువేషన్ ఉన్నట్టుగా కూడా ఆయన కొన్నిసార్లు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తాను ఖచ్చితంగా మంత్రిని అయ్యేవాడిని అని కూడా ఆయన కొన్ని మునుగోడు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజు ఆయన వ్యాఖ్యానించిన సందర్భంలో కూడా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. మునుగోడు నుంచి సిపిఐకి పొత్తులో భాగంగా పోతుంది.
కాబట్టి మునుగోడు ఎల్బీ నగర్ నుంచి చేయమని చెప్పి అడిగినా కూడా నేను మునుగోడు ప్రజల కోసమే ఇక్కడ రాజకీయం చేస్తున్నాను, మునుగోడు ప్రజల అభివృద్ధి అంటూ కూడా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా ఆయన మునుగోడు నుంచే పోటీ చేసినట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగింది కొద్ది రోజుల క్రితం. అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వానికి గాని ఇటు పార్టీ నాయకులకు గాని అందుబాటులో ఉండకుండా కూడా ఆయన కేవలం మునుగోడు నియోజకవర్గంకే పరిమితమై కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే మంత్రి పదవి ఖచ్చితంగా పార్టీలో చేరినప్పుడు ఇస్తామన్న అధిష్టానం మాత్రం ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు కావచ్చు, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ఇవి ఈ రోజు ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను బట్టి కూడా ఆయనకి మంత్రి పదవి రాదు అనేది కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఎల్బీ నగర్ నుంచి చేస్తేనే నీకు మంత్రి పదవి ఇస్తామంటూ కూడా అధిష్టానం చెప్పిందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో మునుగోడు నుంచే కావాలని పోటీ చేసిన సిచ్యువేషన్ లో ఇక్కడనే ఆల్రెడీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఉండగా ఆయన మరోవైపు ఆయన సోదరుడే వెంకటరెడ్డికి కూడా మంత్రి పదవి ఉన్న నేపథ్యంలో ఇక నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి రాదు అనేది క్లారిటీగా ఆయన ఈ రోజు వ్యాఖ్యలను బట్టి మాత్రం తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా తనకు మంత్రి పదవి రాదనే సిచ్యువేషన్ లో కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన చేసే వ్యాఖ్యలను బట్టి కూడా అందరికి కూడా అదే అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో గాని ఆయన వారికి ఏదైతే అధికార పక్షంలో ప్రతిపక్షంలో కూడా ఆయన మాట్లాడుతున్న తీరుగా బట్టి కూడా తెలుస్తుంది. కొన్నిసార్లు అయితే గత కేసీఆర్ పాలనే బాగుందనేది కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం, పథకాలు అందడం లేదనేది కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఇటు ఒకసారి రైతు భరోసా ఎగ్గొట్టారనడం, పింఛను ఇవ్వడం లేదని ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది. మరోవైపు ఇటు పార్టీని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంది. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై మొన్న ట్వీట్ ద్వారా రేవంత్ రెడ్డిపై స్పందించిన దానిపైన కూడా ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు కావచ్చు, పార్టీకి సంబంధించి ఇతర నాయకులు కూడా దానిపైన ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనే విషయం పైన కూడా కొంత వేచి చూసిన సందర్భం ఉంది. కానీ ఆయన మాట్లాడిన తీరుపై ఇటు జిల్లాకు సంబంధించిన నేతలు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా ఖండించకపోవడం, అటు పార్టీ పరంగా కొంతమంది నాయకులే స్పందించడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన అలానే వ్యవహరిస్తారు, కొన్నిసార్లు పొగుడతారు, కొన్నిసార్లు విమర్శిస్తారనే ఆయన విషయంలో ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడే తీరు పట్ల కూడా కొంత వదిలేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకునిగా కొన్ని ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కూడా అదే పార్టీలో మన పార్టీలో ఉన్నాడా అవతల పార్టీలో ఉన్నాడా అనేది కూడా ఆ పార్టీ నాయకులే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.